మిమ్మల్ని అందరూ ప్రేమించేస్తారు, హీరోయిన్లు ప్రేమిస్తారు, అది వేరే విషయం, నేను దాని గురించి అడగట్లా. హీరోలు అందరూ కూడా ప్రేమిస్తారు. అవును. చిరంజీవి గారి క్లోజే. నా పేరేంటి? అలీ. అలీ అంటే ఎవరు? భార్య. భార్యని ఎవరు ప్రేమించారా? ఈ అర్థంలో తీసుకున్నారా? అందరూ ప్రేమిస్తారు. అదే చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అందరూ ప్రేమించేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే మరీ మరీ ప్రేమిస్తారు. నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కూడా ప్రేమిస్తారు. ఆయనతోటి చాలా ఏంటి ఇంత ఇంత ఇంతమంది ప్రేమను గెలవటానికి ఏంటి సీక్రెట్? అంటే నాకు ఇప్పటికీ ఆ రోజు నేను మర్చిపోలేను. అక్కినేని నాగేశ్వరరావు గారి బర్త్డే రోజున ఆయనకి ఇష్టం ఉన్న వ్యక్తులకి సన్మానం చేయాలి అన్నారట. అనగానే వంశీ రామరాజు గారు, చెప్పండి సార్, ఎవరెవరిని పిలుద్దాం? ఆలీని పిలవండి, ఆర్ నారాయణమూర్తిని పిలవండి, కృష్ణ విజయధర్మల వాళ్ళు కూడా పిలవండి, కోడి రామకృష్ణ అని 5 పేర్లు చెప్పాడు. మేము 5 వెళ్ళాం. రవీంద్ర భారతిలో పొద్దున్నే 10 గంటలకి మా 5 ఆయన స్వర్ణ కంకణం తొడిగి దండేసి శాలువా కప్పి బ్రహ్మాండం ఆయన అవార్డు ఇచ్చి మధ్యాహ్నం అక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కి చెన్నై వెళ్ళాం. 100 years తమిళనాడు సెలబ్రేషన్స్ జయలలిత గారు అమ్మ ఆధ్వర్యంలో, జయలలిత గారి ఆధ్వర్యంలో. అది ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అని అనుకుంటాను, కాదు, నేను దిగిన ఈవినింగు గెట్ టుగెదర్ ఆల్ లాంగ్వేజెస్, తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఆల్ లాంగ్వేజెస్. అయితే నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసిన హీరోయిన్స్ 12 మంది కనబడుతున్నారు అక్కడ. జయసుధ గారు, జయప్రద గారు, విజయశాంతి గారు, రాధిక గారు, శ్రీదేవి గారు, సుహాసిని గారు, సుమలత గారు, ఇలాగెంతోమంది. మన కాంచన, మన ఈవిడి జానక్ గారు, షౌకర్ జానక్ గారు, తర్వాత వాళ్ళ సిస్టర్ ఒక ఆవిడ కృష్ణకుమారి గారు, జమున గారు, ఇంతమంది ఉంటే ఒక చైర్ వేసి ఇటో కారు అటో కారు వేసా. అందరు హీరోయిన్ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మధ్యలో ఆయన వెనకాల నుంచొని ఒక్కొక్క ఆర్టిస్ట్ని తీసుకెళ్ళి ఫోటో తీయించాను. రేర్ ఫోటో ఉండేది, దొరకదు. ఆ ఫోటో తర్వాత నాగార్జున గారు టైం అయిపోతుంది నాన్న అనగానే, ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ తెలిసిపోయింది హీఈస్ విత్ ఇన్ మంత్స్ నో మోర్ అని. మనం సినిమా షూటింగ్ చేస్తున్నాం ఆ టైంలో. సో అలాగా అది అలా జరిగిపోయింది. అంటే ఇది ఎందుకంటే అరే అప్పట్లో మనం ఎందుకు ఇంకొక 35 ఏళ్ళ క్రితం ఎందుకు ముందు పుట్టలేదు అని ఇప్పుడు ఫీల్ అవుతుంటా. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు, మంచి మనసు ఉన్న వాళ్ళు చాలామంది. అప్పుడు పుట్టకపోయినా మీ కోరిక తీరింది కదా, అన్నగారితో నటించారు, నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారితో, సోమబాబు గారితో, కృష్ణరాజు గారితో, తర్వాత ఇప్పుడున్న ఆల్ హీరోస్. మీ తోటి వాళ్ళకి ఎవరికి అవకాశం రాలేదు, మీకే వచ్చింది. ఎస్, నాకు అది నేను గర్వంగా ఫీల్ అవుతా. చిరంజీవి గారికి మీరు చాలా సన్నిహితులు, ఆయన మిమ్మల్ని చాలా ప్రేమించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారితో మీ స్నేహం జగద్విదితం, అందరూ బాగా చెప్పుకుంటారు. ఆయనకున్న అతి కొద్ది మంది సన్నిహితుల్లో మీరు. ఎలా మీ స్నేహానికి కారణం? అంటే నటించడం వల్లే అంత స్నేహం రాదు, నాకు తెలుసు. అంటే అది ఏదో మనసు దగ్గర అవ్వాలి కదా. అంటే అది అలా కదండి. అంటే నేను ఐఎమ్ క్లీన్, నేను దాపరికం ఉండదు. ఇండస్ట్రీలో మోత కార్యక్రమం ఉండకూడదు. మోత కార్యక్రమం అంటే క్యారీ, నీ అంతటి వాడు లేడయ్యో అని ఏ రోజునైతే స్టార్ట్ చేశాడో ఆడికి పరిణామం తప్పదు ఏదో ఒక రోజు. సార్, ఏ హీరోకైనా ఒకవేళ వాళ్ళు ఏదన్నా నటనలోనో లేదా నిర్ణయాల్లో తప్పులు ఉంటే మీరు చాలామంది సన్నిహితులుగా చెప్పేస్తారా, ఇది ఇలా మీరు చేసి ఉండకూడదండి అని అట్లా ఏమన్నా? నేను కొన్ని చెప్తాను, కొన్ని చెప్పనండి. అది ఎవరికి ఎలా అనిపిస్తే, ఒక పని చేయడం వల్ల వీళ్ళు సక్సెస్ అవుతారు అనేది నేను సక్సెస్ అవుతాను అనుకుంటే
నేను ఎవరికి చెప్పనండి, చేసేస్తాను. ఇది చేసే ముందు నలుగురికి డిస్కస్ చేస్తే ముగ్గురు రైట్ అంటాడు, ఒకడు రాంగ్ అంటాడు. బా ముగ్గురు రైట్ అన్నారు, ఈడు ఒక్కడే రాంగ్ అంటాడు. ఇంకా ఎందుకు అడగటం దేనికి, బాధపడటం దేనికి? చేసే తర్వాత చూద్దాం, దట్స్ ఇట్. అలాగే డెసిషన్ తీసుకుంటున్నప్పుడు నేను వెళ్ళి నువ్వు ఇది చేయడం కరెక్ట్ కాదు, తప్పది, నువ్వు ఎవడరా చెప్పడానికి బోసడికి అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? రిలేషన్షిప్ పోతుంది కదా, పోతుందా లేదా? ఖచ్చితంగా పోతుంది. మనకేలా? మనకి వాల్యూ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకొని ఈ పలానా డైరెక్షన్లో సినిమా చేస్తున్నాం, ఆ డైరెక్టరా, ఓ బాబు ఎందుకే ఆ డైరెక్షన్లో అంతకుముందు 3 సినిమాలు పోయినాయి, అది చేసానుకో ఉన్న పేరు కూడా పోద్ది అందనుకోండి. సపోజ్ ఆ డైరెక్టర్ సినిమా చేయకపోవచ్చు, ఆ డైరెక్టర్ ఇంకొక హీరోని పెట్టి సినిమా తీసాడు, అది బాహుబలిలాగా ఆడేసింది, బ్యాడ్ ఎవరికి వస్తుంది? ఇగో ఈడు చెప్పాడు అప్పుడు, లేకపోతే ఆ హిట్ నాది అనేవాడు. ఓహో ఈయన కూడా కూర్చాడు కొట్టాడా? అవసరమా మనకి? అని నాకు అవసరమా? అందుకని నేను వేలు పెట్టను. సజెషన్ అడిగితేనే చెప్పడం తప్ప వాంటెడ్గా వెళ్ళి చెప్పడం నాకు ఇష్టం లేదు, నాకు అవసరం లేదు. కమెడియన్లు మీరు చూస్తుండగానే ఒక 3 సెట్స్ మారిపోయారు. ఫస్ట్ 80లో ఉన్న సెట్ మారిపోయింది, 90లో సెట్ మారిపోయింది, ఇప్పుడు కొత్త ఇదంతా వచ్చింది. అందరితో మీరు క్లోజ్గానే ఉన్నారు. పర్టికులర్గా బ్రహ్మానందం గారితో మీకు చాలా స్నేహం ఉంది. మీరు వాస్తవంగా అయితే మీరిద్దరు ప్రత్యర్థులు, అంటే ఇన్ ద సెన్స్ సినిమాల్లో, కానీ మీ ఇద్దరి మధ్య ఒక మంచి స్నేహం, ఒక అవగాహన ఉంది. ఆయనకున్న అతి కొద్ది మంది సన్నిహితులు మీరు ఒకళ్ళు అంటారు. కొండొకచో ఆయన్ని ఏకవచనంతో పిలవగలిగేంత సాన్నిహిత్యం ఉందని కూడా చెప్తారు. అది ఎలా మీ ఇద్దరు అనుబంధం, దాన్ని కొంచెం వివరించండి. ఆయనకి తమ్ముడు లేడు, నాకు అన్న లేడు. అంతేనా? ఇంకా చెప్తున్నా అంతే, ఇక సింపుల్ వర్డ్. దీనికి ఇంత పెద్ద సాగదీయడం అవసరం కూడా లేదు. ఆయనకి తమ్ముడు లేడు, నాకు అన్న లేడు. ఆయన నా టైమింగ్ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతాడు, నేను ఆయన టైమింగ్ చూసి బ్రహ్మానందం. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఆయన పెద్ద పెద్ద కెమెరాలని ఉన్నప్పుడు యాక్ట్ చేశాడు, మ్యాగజైన్లో ఉన్నప్పుడు యాక్ట్ చేశాడు, ఇప్పుడు చిప్పు వచ్చింది ఇంకా యాక్ట్ చేస్తూనే ఉన్నాడు. లాంగ్ టర్మ్ అనేది అతి తక్కువ మంది కమెడియన్స్కి ఉంది. అప్పట్లో రాయలింగ గారికి, రాజబాబు గారికి, 30 ఏళ్ళు రామలింగయ్య గారికి, రమణారెడ్డి గారికి, పద్మనాభం గారికి, చలం గారికి, కేవి చలం గారికి ఇలా ఉండేది. ఇప్పుడు ట్రెండ్లో చూసుకుంటే ఒక బ్రహ్మానందం గాలి అంతే, డౌట్. ఆ తర్వాత ఒక రఘుబాబు, ఒక కృష్ణ భగవాన్. అంటే ఏజ్ ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంటుంది, ఒక 4-5 సంవత్సరాలు వేరియేషన్ ఉంటుంది. చెప్తున్నా అంటే ఇంకా ఆదరిస్తున్నారు. వేరియేషన్స్ చూసి అరే భలే చేశాడు రైడు కదా, భలే చేశాడు కదా, అది చాలు. ఓ 4 సినిమాలు ఆర్టిస్ట్కి ఇంకేం కావాలండి? ఒక హిట్ సినిమా ఎన్ని సినిమాలను పుట్టిస్తుంది సార్? 5-6 సినిమాలు వస్తాయి. ఓకే, సూపర్ డూపర్ హిట్ అయితే 5-6 సినిమాలు. బా అద్దరిపోయింది అసలు, ఇరక్కొట్టేసాడు అంటే 10 సినిమాలు వచ్చేస్తాయి. కానీ 10 సినిమాలకి డేట్లు కుదరాలి కదా, చెయ్యాలి కదా, దాంట్లో మనమే ఉండాలి కదా. సో అందుకోసం 10 సినిమాల్లో మహా అయితే 5 సినిమాలకి డేట్లు కుదిరించుకొని మొత్తానికి చేస్తాం. అది మా అదృష్టం మేము అనుకో. మాకు పుట్టిన పిల్లలు ఉన్నారు సరే, వాళ్ళ అదృష్టం.